హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక పాఠశాలలో జరిగిన ఒక భయంకర సంఘటనను మీతో పంచుకోబోతున్నాం. పరీక్షలు దగ్గర పడుతున్న రోజులు, చదవాల్సిన విషయాలు ఇంకా చాలా మిగిలి ఉండటంతో పాఠశాల గ్రంథాలయాన్ని రాత్రి వరకు తెరిచి ఉంచారు. అక్కడ ప్రశాంతంగా చదవచ్చు అని భావించి అర్జున్ కూడా ఆ రాత్రి లైబ్రరీకి వెళ్ళాడు. మొదట్లో అక్కడ చాలామంది విద్యార్థులు చదువుతూ ఉండగా సమయం గడిచే కొద్దీ ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. అర్జున్ మాత్రం తన పుస్తకాలలో మునిగిపోయి సమయం గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తలెత్తి చుట్టూ చూసేసరికి లైబ్రరీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. చుట్టూ కుర్చీలు, పట్టికలు, పుస్తకాల వరుసలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. గోడ గడియారం టిక్ టిక్ శబ్దం తప్ప ఇంకేం వినిపించలేదు. చదువు ముగించుకుని అర్జున్ బయటకు రావాలని నిర్ణయించుకున్నాడు. గ్రంథాలయం తలుపు దాటి పొడవైన కారిడార్లోకి అడుగుపెట్టిన వెంటనే అతని కాళ్ళు ఆగిపోయాయి. మార్గం చివర ఒక స్త్రీ నిలబడి కనిపించింది. ఆమె ఎవరో అర్థం కాలేదు. ఆమె కదలకుండా అక్కడే నిలబడడం చూసి అర్జున్ మనసులో ఒక తెలియని భయం పుట్టింది. ధైర్యం చేసి ఎవరక్కడా అని అడిగిన వెంటనే కారిడార్ చివర మళ్ళీ చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆ దృశ్యం అర్జున్ గుండెల్లో వణుకు పుట్టించింది. వెంటనే బయటకు వచ్చేశాడు. కానీ బయట పరిస్థితి కూడా భయంకరంగానే ఉంది. సాధారణంగా ఆ సమయంలో కూడా కొంత కదలిక ఉండే రోడ్ ఆ రోజు పూర్తిగా ఖాళీగా కనిపించింది. అర్జున్ వేగంగా నడవడం మొదలుపెట్టాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతని ముందు నేలపై ఒక నీడ కనిపించింది. చుట్టూ ఎవ్వరూ లేరు. అయినా ఆ నీడ మాత్రం నెమ్మదిగా అతని వైపు కదులుతోంది. అతను తలపైకి ఎత్తి చూసేసరికి కొంత దూరంలో ఒక స్త్రీ నడుస్తూ కనిపించింది. ఆమె నడక చాలా విచిత్రంగా ఉంది. శరీరం వంగిపోయినట్లుగా, అడుగులు సరిగ్గా పడనట్లుగా, ఏదో బరువైన బాధ మోస్తున్నట్లుగా కనిపించింది. ఆమె దగ్గరకు వచ్చే కొద్దీ దృశ్యం మరింత భయంకరంగా మారుతోంది. ఆమె బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. జుట్టు అస్తవ్యస్తంగా ముఖం చుట్టూ వేలాడుతోంది. చేతులు, కాళ్ళు సరిగ్గా లేనట్టుగా కనిపించాయి. అర్జున్ మనసు అక్కడి నుంచి పారిపోమ్మని చెబుతున్న భయం అతన్ని అక్కడే నిలిపివేసింది. ఆ స్త్రీ ఒక్కసారిగా నెమ్మదిగా మాట్లాడింది. ఆ స్వరం విన్న క్షణం అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. ఆమె మాటలు స్పష్టంగా వినిపించకపోయినా ఆ స్వరంలో బాధ, ఆవేదన చాలా స్పష్టంగా అనిపించాయి. అర్జున్ గొంతులో మాట ఆగిపోయింది. ఏం చెప్పాలో తెలియక దూరంగా ఉన్న ఒక దారి వైపు చేతితో చూపించాడు. ఆమె కొద్దిసేపు అతని వైపు చూస్తూ నిలబడి తర్వాత నెమ్మదిగా ఆ దిశగా నడవడం మొదలుపెట్టింది. చీకటిలోకి వెళ్లే కొద్దీ ఆమె రూపం మసకబారిపోయి చివరికి పూర్తిగా కనిపించకుండా పోయింది. అర్జున్ ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఆగలేదు. భయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అదే సమయంలో దూరం నుంచి ఒక అరుపైతే వినిపించింది. ఆ శబ్దం సాధారణమైన శబ్దం కాదు. అది హృదయాన్ని గడ్డ కట్టించేలా ఉంది. ఆ అరుపులో తట్టుకోలేని బాధ ఉంది. ఆ శబ్దం వినగానే అర్జున్ తల తిరిగిపోయి కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. తర్వాత ఏమైందో అతను గుర్తులేదు. మరుసటి ఉదయం అర్జున్ తన ఇంట్లో మేల్కొన్నాడు. అతని పొరుగుబాడు రాత్రి స్కూల్ దగ్గర రోడ్డుపై మూర్చపోయి పడి ఉన్న అతన్ని చూసి ఇంటికి తీసుకొచ్చాడు. అర్జున్ జరిగిందంతా చెప్పిన తర్వాత అతను ఒక పాత కథ చెప్పాడు. ఎన్నేళ్ల క్రితం మాధవి అనే స్త్రీ ఆ పాఠశాల దగ్గర ఉండేదట. ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉండేది. ఒకరోజు ఆ చిన్నారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మాధవి కూడా కొంతకాలానికి చనిపోయిందట. అప్పటి నుంచి ఆమె ఆత్మ పాఠశాల చుట్టూ తిరుగుతుందని, ముఖ్యంగా రాత్రి సమయంలో లైబ్రరీ దగ్గర, కారిడార్లో, బయట రోడ్డుపై కనిపిస్తూ ఉందని చాలామంది చెబుతూ ఉంటారు. ఇంకా తన కుమార్తె కోసం వెతుకుతూనే ఉందని కూడా అంటారు. ఈ సంఘటన తర్వాత అర్జున్ చాలా రోజుల వరకు ఆ పాఠశాల గ్రంథాలయానికి ఒంటరిగా వెళ్ళలేదు. ఆ రాత్రి అతను చూసింది నిజంగా ఆత్మేనా లేక బాధతో మిగిలిపోయిన ఒక నీడేనా అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది. కొన్ని ప్రదేశాల్లో భయం మాత్రమే కాదు, ఒక తీరని విషాదం కూడా దాగి ఉంటుంది. ఈ కథ మనకు తెలియని విషయాలను ఎప్పుడూ గౌరవించాలి అని గుర్తు చేస్తుంది. కొన్ని ఆత్మలు భయపెట్టడానికి కాదు, తాము కోల్పోయిన బంధాన్ని ఇంకా విడిచిపెట్టలేక తిరుగుతుంటూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.